రైల్వే స్టేషన్ సీన్ లో ఈవిడ మా అత్త, నేను పవన్ కళ్యాణ్ అంటే సారీ అఫ్కోర్స్ ఎవరు ఫ్యాన్స్ తిట్టుగా అవుతుంది దయచేసి. పవన్ కళ్యాణ్ గ్లామర్ మనకి లేదు, అత్త ఏజ్ ఆవిడకి లేదు, బట్ ఇక్కడ వాయిస్ ఇంపార్టెంట్, వాయిస్ లేదు. ఓకే, సో ఇక్కడ మా అత్త అతను రాగానే వీళ్ళందరూ ఎందుకు వస్తారో తెలియట్లేదు అత్త ఇక్కడ వచ్చి ఇంతసేపు గొంతు చూసుకుంటున్నా ఎందుకు చప్పట్లు కొట్టట్లేదో అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అత్త ఒక్క విషయమే సూటిగా చెప్తున్నాడు. వీళ్ళందరూ అమాయకులు అత్త, కళ్ళజోడు పెట్టుకున్నాడు ఇంకా అమాయకులు అత్త. వాడికి తెలియదట మొహానికి వేసిందంత మేకప్ అని వాడికి తెలియదు. అది తుడి చేస్తే నాకంటే నల్లగా ఉంటామన్న విషయం వాడికి తెలియదు. కంటికి కనిపించి ఎందుతో బయటకు కనిపించని యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. అతని కోసం వీలైతే ఆర్గనైజర్ గారు 3 రోజుల నుంచి తెప్పించిన ప్లేట్ పూరి సింగిల్ టీ ఇంకా అలాగే ఉండొద్దా ఆ రూమ్ లో పెట్టారు. వీలైతే వెళ్ళి తిని లేకపోతే ప్రోగ్రామ్ అయిన తర్వాత రా, మధ్యలో ఎంట్రీ లేవద్దట. ఇది దండం పెట్టారు, దయచేసి కూర్చుందా కూర్చుని అది ఇది మామూలు ఎనర్జీ, కానీ పవర్ స్టార్ గారి ఎనర్జీ వేరే ఉండదు. చూడపా సిద్ధపా, నేను సింహం అంటుంది. అది గట్టం తీసుకోదు, నేను తీసుకుంటాను. అదొక్కడే తేడా, నీళ్ళంతా సేమ్ టు సేమ్. ఏదన్నా లాస్ట్ కొంచెం మంది అయితే అందులో ఉండే కిక్కే వేరప్పా. అంత ఎనర్జీ ఉంటుంది. సో ఇది పవర్ స్టార్ గారు. అలాగే కడప వచ్చిన తర్వాత తిరుపతి వెళ్ళి వెంకన్న స్వామిని చూడకపోతే ఎంత పాపమో, కడప వచ్చిన తర్వాత మన ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారిని తలుచుకోకపోతే అంత వేరే. సో ఒకసారి రాజన్న గారి వాయిస్ అడిగారు, తప్పకుండా చేస్తానండి. ఈరోజు వాళ్ళిద్దరిని విచ్చేయడానికి మన ప్రీతమ నేత, దివంగత ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే బాబా, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. మీ అందరికీ 2 చేతులెత్తి మొక్కుతా ఉందా సవినయంగా. ఈ రోజు వధూవరులిద్దరిని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మీ అందరికీ చేతులెత్తి 2 చేతులెత్తి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తా ఉంటా. దివిలో జరిగిన నిర్ణయం, భూమిలో మీరిద్దరి పరిణయం కావాలి, అది సుందరం అని దీవించాలి మనం అందరం. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అలాగే పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారిని, ఎన్టీఆర్ గారిని కూడా ఒకసారి తలుచుకోవాలి. ఎన్టీఆర్ గారి వాయిస్ ఈరోజు నా తొలువింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అత్య చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్సుమానికి వారిద్దరి వైవాహిక జీవితం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, పిల్ల పాపలతో, ఆ భగవంతుని ఆశీస్సులతో దేదీప్యమానంగా సాగి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పట్లు. సో ఫైనల్ గా ఇంకొక రౌండ్ వస్తాను. మళ్ళీ ముగించే ముందు నాకు బాగా ఇష్టమైన వాయిస్, రేపు 400 ఎపిసోడ్లో, మా జబర్దస్త్ ఎపిసోడ్ 400 ఎపిసోడ్లో కూడా చేశాను. ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అండి. సో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ నాకు 3 times స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకున్నాను నేను ఆ వాయిస్ కి. సో మీకోసం ఇక్కడ ఒక్కడు సినిమా ఎంతమంది చూశారు? ఒక్కడు మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఉన్నారా? తెల్లగా నాగానే ఉంటాడు. సో మహేష్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు ఫ్రమ్ ద మూవీ ఒక్కడి చిత్రం నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న చక్కని డైలాగ్ మీకోసం. ముందుగా మహేష్ బాబు గారు. పాత్ర బయట సినిమా చూసారు, అందులో తోట మాంత్రికుడు చంపేసి రాకుమారిని తీసుకెళ్ళిపోయినాడు. నేను కూడా నేను చంపేసిన స్వప్నం తీసుకొని వెళ్ళిపోతున్నాను, స్వప్నం తీసుకొని వెళ్ళిపోతున్నాను అంటుంది తోటరాముడు. నేను మాంత్రికుడని మాట. అరే
ఇప్పుడు పంచేయరా, నా ఇంట్లో ఇచ్చిన గ్యాస్ ఉత్పత్తులకు మళ్ళీ సంపాదించుకుంటా, నా ఇంట్లో 2 కేజీల బంగారం ఉంటే తీసుకెళ్ళు మళ్ళీ తెచ్చుకుంటా, నా లక్కు, నా పిల్లు, నా హార్ట్, నా సొప్పని తీసుకెళ్ళిపోతే ఎట్లా? స్వప్న భూమైతే నేను పిడుకుంటున్నా, స్వప్న సంక్రాంతి ముక్క అయితే నేను అందులోనే గొప్పమ్మని గంగిరెత్తులకు వచ్చిన గుండె తొక్కేస్తాను, దొరికాడు వీడి బట్టలు పాటలు తీసుకెళ్ళి సో థ్యాంక్ యూ. మళ్ళీ ఒక చిన్న గ్యాప్ లో ఈసారి అందరూ ఎంటర్టైన్ చేయడానికి ఇంకా కొన్ని వాయిస్ అల్లు అర్జున్ గారు, రవితేజ గారు వాట్ ఎవర్ యూ వాంట్ అన్ని వాయిస్ ఎంటర్టైన్ చేస్తారు. సో ఇంత చక్కటి అవకాశం కాసేపు విని నా మిమిక్రీని ఎంకరేజ్ చేసిన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ మీ శాంతి కుమార్. థ్యాంక్ యూ వన్. మరొకసారి మా బృందంతో వచ్చే అన్నగారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరొక చక్కటి గీతం 30 రోజులు ప్రేమించడం ఎలా